అందరికీ నమస్కారం. నాకు తెలిసిన చాలా మందికి వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారు అన్న, డిప్రెషన్లో ఉన్నారన్న, రకరకాల బాధల్లో వాళ్ళు ఏమైనా ఉన్నారు అని చెప్తే నేను వాళ్ళకు వెంటనే ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీకున్న కష్టాలు, మీ మానసిక పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధ్యానం చెప్పి అది ఎలా చేయాలి అనేది కూడా నేర్పించేవాడిని. అలా చాలామందికి నేర్పించా. అలా జరుగుతున్న తరుణంలోనే ఈ మధ్య ఆదిత్య పరాశర శ్రీ స్వామి గారు, ఆయన ఏ సందర్భంలో చెప్పిండో తెలియదు కానీ ఒక చిన్న వీడియో మాత్రం వైరల్ అవుతుంది. అదేమంటే, అందుకే పిల్లిగాని పిల్లలు ఎక్కువ ధ్యానం చేయకండ్రా అంటాను నేను. ధ్యానం చేసేవాని యొక్క మోటార్ పని చేయకుండా అవుతుంది. మెల్లమెల్ల మోటార్ సెల్ఫ్ ఎత్తుకోదు. ఎక్కువ ధ్యానం కన్నా బాగా కుదిరింది అనుకోండి, మెడిటేషనల్ పవర్ బాగా గ్రోత్ అయింది అనుకోండి, మోటార్ ఆటోమేటిక్ పడిపోతుంది, సెల్ఫ్ ఎత్తుకోదు. పిచ్చి పిచ్చి ధ్యానాలన్నీ చేసి మొగతనం పడిపోయి నాకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను ధ్యానం చేస్తూ ఉండాలనుకుంటున్నాను, ఇవి మొదలైనవి ఆల్రెడీ బయట. పెళ్లిగాని పిల్లలు ఎవరు ధ్యానం చేయకండి. ధ్యానం చేస్తే మెల్లిగా మీ మోటార్ అనేది పనిచేయదు అని దాంట్లో చెప్పడం జరిగింది. సో అది విన్న వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు ఆ వీడియో నాకు షేర్ చేసినారు, ఇట్లా చెప్తున్నారు అని చెప్పి. నాకు ఆదిత్య పరాశ్రీ స్వామి గారు అంటే చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఆయన చాలా మందికి భక్తి మార్గం వైపు నడిపిస్తున్నాడు. సో ఆయన ఏ సందర్భంలో ఇది చెప్పినారు, ఈ ధ్యానం గురించి చెప్పినారని నాకు తెలియదు. ఆ పూర్తి వీడియో నేను చూడలేదు. కాకపోతే దాన్నే బాగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అసలు మీకు ధ్యానం కోసం చెప్పాలి అని చెప్పి నేను మీ ముందుకు వచ్చిన. ధ్యానం చేయడం వల్ల మోటార్ పనిచేయదు అనేది, అది నువ్వు ఒక్కరోజు 2 రోజులు చేస్తే పనిచేయకుండా పోవడం కాదు. చాలా సంవత్సరాల పాటు నువ్వు సాధన చేస్తే అది నీకు జరగవచ్చు. ఒకవేళ ఈ జన్మలో జరగకపోతే నీ కర్మలన్నీ తరిగి, నీ కర్మలన్నీ పోయి మళ్ళీ వచ్చే జన్మలోనైనా నీకు ఆ యోగం సంభవించవచ్చు. మోటార్ పనిచేయట్లేదు, పనిచేయకపోవడము అనేది అదొక యోగం. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అంటే ఎవరు? జంతువుల నుండి వేరు చేయబడ్డవాడు. ఎప్పుడు జంతువులు చేయలేని కార్యక్రమాలు మనం చేసినప్పుడు మనిషిగా